అండ్ ఈరోజైతే నేను ఎగ్గు ఎండు నత్తాల కర్రీ చేస్తాను. దానికైతే ముందుగా మనం కడాయి పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇది వేడి అవుతూ ఉన్నప్పుడు కొంచెం నత్తాలని 10 నిమిషాలు పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగేసుకొని కొంచెం ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసుకొని. తర్వాత తీసేసి అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా కలిపేసి దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఎర్రగా ఫ్రై అయిన తర్వాత చిన్న టమాటా కూడా కోసేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అవుతూ ఉండగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. చివరిగా కొంచెం కారం, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు నత్తాళ్ళు వేసేసుకొని కలిపేసుకొని దీనికి సరిపడా వాటర్ అనేది వేసేసుకోవాలి. ఇది కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని ఎగ్ కొట్టి వేసేసుకోవాలి. దగ్గరికి ఉడికించుకుంటే ఎగ్ ఎండు